కొన్ని కొన్ని కీర్తనలు రచన చేయడం అందరికీ సాధ్యం కాదు. ఎందుచేతనంటే మంత్రము అని ఒక మాట ఉంటుంది. మంత్రము అంటే మననాత్ త్రాయితే ఇది మంత్ర అని. అది ఎంత మనసులో మననం చేస్తే అంతగా ఆ మంత్రాధిష్టాన దేవతానుగ్రహాన్ని వర్షిస్తుంది. దానికి బీజాక్షరములతో కూడుకున్న మంత్రాన్ని జపం చేయడం ఒక ఎత్తు, మంత్రము చేత ప్రతిపాదింపబడిన అర్థాన్ని మనసులో ఎప్పుడు భావన చేయడం ఒక ఎత్తు. అలా ఒక మంత్రము చేత ప్రతిపాదింపబడిన విషయాన్ని ఎట్లాగైనా సరే కూర్చుని నించుని నడుస్తూ ఆలోచిస్తూ తద్వారా దేవతానుగ్రహం పొందడానికి దారి చేయడం ఒక ఎత్తు. అట్లా చెయ్యాలి అంటే మంత్రశాస్త్రం మీద సాధికారం, మంత్రం గురించి బాగా తెలిసి ఉండాలి. తెలిసి ఉండి కేవలం పాటగా వ్యంజకత్వంతో సంతోషంగా విన్నాను, దాని అర్థం తెలిసి లోతుల్లోకి వెళ్ళి విచారణ చేయగలిగిన కొన్ని కోట్ల పర్యాయాలు ఆ మంత్రం చేస్తే ఎంత శక్తి సిద్ధిస్తుందో అంత శక్తి వర్షింపబడడానికి కారణాన్ని అందించాలి. అది గురువులకు మాత్రమే సాధ్యం. కారణదేవులు మహాపురుషులు కాబట్టి ముద్దుస్వామి దీక్షితుల వారు అందించేటువంటి మంత్ర సంబంధ కీర్తనలలో ఇది కూడా ఒకటి. ఇది నిజానికి సరస్వతి అనుగ్రహం కోసం చేసే ప్రయత్నంలో పట్టాభిషేకం చేయబడినటువంటి కీర్తన. కళావతి కమలాసన యువతి. కళావతి అంటే సమస్త కళలకు పుట్టినిల్లైనది. కళలు అంటే కేవలం తెలిసిన్నది అని కాదు. కళ అన్న మాటకు అర్థం ఏమిటంటే ఏది సంస్కృతిని ఉద్దీపింపజేస్తుందో అది కళ. కళా సంస్కృతి అంటే అందుకే పక్కపక్క మాటలు. ఆ కళని బాగా అభ్యసిస్తున్న కారణం చేత లోపల సంస్కార వైభవం పెరుగుతుంది. అది ఇవ్వగలిగినటువంటిది కళావతి కమలాసన యువతి. కమలం మీద కూర్చునే లక్షణం ఉన్నవాడు బ్రహ్మగారు. బ్రహ్మగారి యొక్క ఇవాళ కళావతి కళ్యాణం కలయతు, మాకు శుభ పరంపరలను కల్పించు. సరస్వతి అంటే ప్రధానంగా సరస్వతీదేవికి సంబంధించిన మంత్రాన్ని అందిస్తున్నారు ఈ కీర్తనలు. నిజానికి ముద్దుస్వామి దీక్షితుల వారి యొక్క కీర్తనలు అంటే కేవలం సంగీత ప్రియులు మాత్రమే ఇవి కావు. ఈ కీర్తనలు నిజంగా పాడుతున్నప్పుడు ఈ కీర్తనలు వినడానికి పెద్దలు ఇంట్లో పిల్లల్ని విద్యార్థుల్ని ఇలాంటి శరవతుల్లో తప్పకుండా తీసుకొచ్చి వినిపించారు. ఎందుచేత దాని వలన సరస్వతి కటాక్షం కలుగుతుందో దీక్షితుల వారు చేసిన మహాప్రయోగం ఏమిటో మీకు కొద్దిగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను. బలాబల మంత్రారుణ రూపిణి భారతి. బలాబల మంత్రారుణ రూపిణి. సరస్వతీదేవికి 11 మహామంత్రములు ఉన్నాయి. ఈ 11 మహామంత్రములకు 11 ధ్యాన శ్లోకాలు ఉన్నాయి. ఈ 11 ధ్యాన శ్లోకాలని కలిపి ఒక తెలుగు పద్యంగా మార్చిన వారు కొనగా. ఆ పద్యమే శారదలీరదిద్దుగల సారపటి అమరాళ మల్లికాభారతుషాన భేద రజతాచలకాశ పణీశ కొంద మందార సుధా పయోధిశత సామరవాగిని శుభాతలుకు నిన్ను గలికలు కానగలడు కలుగు భారతి అంట. భారతి అంటే లోపల కాంతి పెరగడం, ఆ జ్ఞానము పెరగడం, ఆ పెరిగేటట్టు చెయ్యగలిగిన భారతి సరస్వతి. తన ఎందుకు ఉండిపోకూడదు, విద్య ప్రవహించాలి. 10 మంది సంతోషించడానికి కారణము కావడమే సరస్వతి కటాక్షం యొక్క ప్రథమ ప్రయత్నం. అంతకన్నా గొప్పది ఇంకేం ఉండదు సరస్వతి కటాక్షం ఉన్నవాడికి. అంతకన్నా గొప్పది ఏదైనా ఉందని వాడు అనుకుంటే మనసులో అది నిలబడిన నీరు, అది వాసన, దుర్వాసన, అది ప్రవహిస్తే 10 మందికి అందుతుంది. కాబట్టి భారతి నువ్వు సరస్వతిని కావాలి. అట్లా సరస్వతిని కావడానికి బలాబల మంత్రాన్న రూపిణి 11 మహాసరస్వతి మంత్రాల్లో మళ్ళీ చాలా గొప్ప మంత్రంగా చెప్పబడేది మహాన్న మహామంత్రము అని పిలుస్తారు. దానికి మీరు ధ్యానశ్లోకం, బీజాక్షరాలు, సపుటీకరణము ఉంటాయి. అటువంటి మంత్రాన్ని కానీ జపం చేసిన వాళ్ళు ఎవరుంటారో వాళ్ళకి తన అధిష్టాన దేవత అయిన సరస్వతి కళ్యాణ రూపిణి అవుతుంది. కళ్యాణ రూపిణి కావడము అంటే విశేషమైన కీర్తి ప్రతిష్ట. ఇక
ఆయన శరీరం పతనమైపోయి ఎన్ని వేల సంవత్సరాలైపోయినా వాణి అలా నిలబడిపోతుంది. అలా నిలబడిపోయేటంత కీర్తి ప్రతిష్టలు ఇవ్వగలిగినటువంటి స్థితిని ఉపాసకుడు పొందగలిగితే అమ్మవారి అనుగ్రహం ద్వారా అది కళ్యాణం. సరస్వతి భారతి సరస్వతి కళ్యాణానుగ్రహం చేసింది. దానికి సరస్వతీదేవికి సంబంధించిన మహామంత్ర జపం చేస్తారు. ఏ శిష్యుడు యోగ్యుడు అనుకుంటాడో గురువు, వీడి జాతకం ఇటువంటిది, వీడి బుద్ధి ఇటువంటిది, వీడు యోగ్యుడు, నా దగ్గర విద్య కొద్ది లోపములు ధరింపచేసి శాశ్వతలు కావాలనుకుంటే ఈ మంత్రాన్ని ఉపదేశిస్తారు. అందుకని దానికి సూచన చేశారు దీక్షితుల వారు. పూర్తిగా చెప్పకుండా బలాబల మంత్రాత్మ రూపిణి భారతీ మాతృకా శరీరిణి 32 మాతృకాత్మలు ఉంటాయి సంస్కృతంలో. మిగిలిన అక్షరాలన్నీ కూడా అందులో 2 అక్షరాలు కలుస్తుంటే కొత్త అక్షరాలు వస్తాయి. ఆ ఈ ఏ అలా ఆ 32 మాతృకాత్మలే ఆమె యొక్క శరీరం. అంటే సరస్వతీదేవి మంత్రస్వరూపంగా మాట్లాడుతున్నారు ఇక్కడ. అటువంటి తల్లి నువ్వు వాగ్వాణి, ఆ తల్లి అనుగ్రహించిన నాడు హంసవాహనం మీద ఉండి వివేకాన్ని ఇచ్చి, ఇచ్చామిచ్చ వస్తు వివేకాన్ని ఇచ్చి తనలో తాను రమించిపోయే స్థితిని యోగి చేసి యోగ పురుషుడిని చేసి దీక్షితుల వారైనట్లే అంత గొప్ప సంగీతం, అంత గొప్ప మాట, అంత గొప్ప స్వర్ణశక్తి ఇచ్చి వాక్కులకు బలమిచ్చే తల్లి వీణాపాణి చేత వీణ ధరించిన తన శరజ్యోత్సవ శుభ్రాకార శరత్కాల చంద్రుడి కాంతి ఎటువంటిదో అటువంటి లక్షణం ఉన్నదాన, అటువంటి కాంతి గలదాన. అంటే వాగ్దేవిని తెల్లటి చంద్రుడి కాంతి ఎలా ఉంటుందో అటువంటి తెలుపు వర్ణంతో చెప్తారు మంత్రాలు. శంకరాచార్యులు కూడా శరజ్యోత్సవ శుద్ధాంశ శీత జగాజూటం అంటారు. అదే మంత్రస్వరూపాన్ని తీసుకొస్తున్నారు దీక్షలు. వర శారద అమ్మ నీకన్నా గొప్పవారు లేదు. శారద 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 అంటే శారద. లోకమునందు ఏది శాశ్వతమో ఆ పరబ్రహ్మతత్వం అవగతమయ్యేటట్టు సారమునుగా ఇవ్వగలిగినదాన. వర అంకుశధర, దీనికి ప్రతిబంధకమైనటువంటి నీచమైన కోపాన్ని కోపేదాన. సంస్కార రహితమైన విషయముల మీద కోపం రావడం తక్కువ. అటువంటి కోపం కాకుండా ప్రతి చిన్న విషయానికి తమోగుణ స్వరూపంగా రజోగుణ స్వరూపంగా వచ్చే కోపం, దాన్ని పోగొట్టే అంకుశం పట్టుకున్నదాన. వరదాభయ పాశ పుస్తక కదా, వరద అభయ ముద్రను బట్టి పాశము పుస్తకము పట్టుకున్నదాన. సురాంచిత పాదాంబుజ, దేవతల చేత కూడా పూజింపబడిన తామర పువ్వుల వంటి పాదములు కలిగిన దాన. సురదాన, గొప్ప పలువరస కలిగిన దాన. ఎందుకంటే అమ్మవారి దంత పంక్తియే మాతృగా ఉన్న స్వరూపం. ఆ 32 పళ్ళే నిజానికి 32 మాతృగా ఉన్నారు. కాబట్టి శ్వేతమంగజాంసన సురదన, నువ్వు తెల్లని తామర పువ్వు మీద కూర్చుని ఉన్నదాన. పురాణి గురు గుహ హృదయ రంజని, పరమశివుడు సుబ్రహ్మణ్యుడు మొదలైనటువంటి వారి యొక్క హృదయములలో గొప్ప ఆనందమును పొందేటట్టుగా చేయగలిగిన లక్షణములు ఇవ్వగలిగినదాన. మురారి స్మృషాక, మురారి అంటే విష్ణుమూర్తి. మురా అన్న రాక్షసుని సంహరించాడు అరీక్షకుడు. అటువంటి విష్ణుమూర్తి యొక్క స్మృష అంటే కోడలు. విష్ణుమూర్తికి కోడలు ఇదదాన. నిరంజని, ఈ మత్స ఈ దోషం లేనిదాన. అంటే తెల్లని శుద్ధమైనటువంటి స్ఫటిక రత్నము కలిగిన దాన. అంటే ఎవరు ఈ కీర్తన బాగా వింటారో, ఎవరు ఈ కీర్తన సాధన చేస్తారో వారికి జపం చేసేటప్పుడు ఉండేటటువంటి నియమాన్ని పాటించకుండానే ఈ కీర్తనని అంత బాగా విన్నా, దీని గురించి అంత బాగా ఆలోచించిన, దీన్ని అంత బాగా పాడడం సాధన చేసిన, దీని ఎందుకు రమించగలిగిన, ఆ రమించడమే సాక్షాత్ భారతీయ అనుగ్రహములకు కారణమవుతుంది. అది సరస్వతీదేవి 11 మహామంత్రాలలో చాలా గొప్పదైనటువంటి మంత్రం యొక్క శక్తిని ఒక కీర్తనలోకి దీక్షితుల వారు ప్రవేశపెట్టారు. పెట్టి ఏ కటాక్షము ఈ జాతికి అవసరమని శంకరాచార్యులు వారు శారదాపీఠ పెట్టారో ఇక్కడ
సంగీతంలో ఆయన సంగీత స్వరూపంగా శారదా ప్రతిష్టాపన ఈ కీర్తనలో తీర్చారు. అంత గొప్ప కీర్తన. ఇప్పుడు శాబ్దికంగా ఆ కీర్తన ద్వారా సరస్వతీ కటాక్షాన్ని విద్యాసాగరులు మనకి కట్టబెట్టబోతున్నారు. ఆయన నుంచి వచ్చే ఆ కీర్తన సంగీత సాగరంలో వచ్చే అలలు అందులో తడిసి తల మీద చల్లుకుని పిలిచిపోరు. कलावती कमलासनयुवती कलावती कमलासनयुवती कलावती कमलासनयुवती कलावती कमलासनयुवती कलावती कमलासनयुवती कल्याणं कलयतु सरस्वती कलावती कमलासनयुवती कल्याणं कलयतु सरस्वती कलावती कमलासनयुवती कलावला मन्त्राग्नरूपिणी भारती मातृकाशलीनी कलावला मन्त्राग्नरूपिणी भारती मातृकाशलीनी मलाळिधारिणी वाग्वाणी मधुकरवेणी वीणापाणि मलाळिधारिणी वाग्वाणी मधुकरवेणी वीणापाणि कलावती कमलासनयुवती मलाळिधारिणी वाग्वाणी मधुकरवेणी वीणापाणि कलावती कमलासनयुवती कल्याणं कलयतु सरस्वती कलावती कमलासनयुवती सरजोत्सा शुभ्रकारा शशिवदना काश्मीरविहार सरजोत्सा शुभ्रकारा शशिवदना काश्मीरविहार शारदा शारदा सुदर्शिनवरं भुजशोभना सुदर्शिनवरं भुजशोभना सेनमङ्गलासनं सुरधनं सुदर्शिनवरं भुजशोभना सेनमङ्गलासनं सुरधनं हरि गुरु हृदय वर्धति मुरारी शङ्करी रचनी कलावती कमलासनयुवती दक्षिणपदाम्बुजशोभनं श्वेतवदनं सुरधनं
హరి గురు హృదయంజని పురారి సుశాఖారి రమజని ఖడ్గావతి కమలాసనయోవతి కళ్యాణం సరస్వతి ఖడ్గావతి కమలాసనయోవతి